నమస్తే మాస్టర్స్. మనం 'మెసేజెస్ ఫ్రమ్ ది డివైన్' అనే పుస్తకం సారా వీస్‌మెన్ గారు రాసినటువంటి పుస్తకం అన్నమాట. ఇది ఒక ఛానెల్డ్ మెసేజ్. స్పిరిట్ గైడ్స్ ద్వారా తనకి ట్రాన్స్‌లో వచ్చినటువంటి మెసేజెస్ ఇలా పుస్తక రూపంలో తను ప్రచురింపజేశారన్నమాట. సో, ఇవాళొచ్చేసి మనం లెసన్ నంబర్ 42 గైడెన్స్ అరైవ్స్ ఇన్ మెసేజెస్ అనే ఈ లెసన్ నుంచి చెప్పుకుంటున్నాము. సో, క్రిందటి వార క్రిందటి వారం మనం ఏం చెప్పుకున్నాము? గైడెన్స్. సో, యూనివర్స్ నుంచి స్పిరిట్ గైడ్సో, ఏంజెల్సో లేదంటే ఆ యూనివర్సో, సోర్సో సో, వీళ్ళ దగ్గర నుంచి మనం మెసేజెస్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం అని ఈ చాప్టర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ లెసన్స్ కింద వీళ్ళని డివైడ్ చేశారనమాట. సో, అందులో ఫస్ట్ లెసన్ ఏంటి? మనం మెసేజెస్ విజన్స్ రూపంలో మొట్టమొదట అత్యంత సునాయాసంగా మనం పొందుతూ ఉంటాము అని జెప్పేసి చెప్పారనమాట. సో, ఫస్ట్ మనకి గైడెన్స్ అనేది మొదలయ్యేది విజన్స్‌తో అని చెప్తున్నారు. విజన్స్ అనేవి ఎక్కడ కనబడతాయి? నువ్వు కళ్ళు తెరుచుకున్నప్పుడు కాదు, కళ్ళు మూసుకున్నప్పుడు, లేదు అంటే గనక నీ మైండ్ ఐలో అంటే నీ లోపల విజన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఆ విజన్స్ ద్వారా నీకు అనేక మెసేజెస్‌ని యూనివర్సే నీకు తెలియజేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో, ఇప్పుడొచ్చేసి ఏం చెప్తున్నారు? గైడెన్స్ అరైవ్స్ ఇన్ మెసేజెస్. Some of you hear us in your mind. You are attuned to language. You are attuned to words. You are attuned to speech. You are attuned to sound. So this is how we reach you. Remember, universe speaks to you in the language that you best and most easily understand. సో, ఏంటి సాధారణంగా మనం పుట్టినదాదిగా మనం ఏంటి? ఒక అంటే శబ్దానికో, లేదంటే మాటలకో, లేదంటే ఒక లాంగ్వేజ్‌కో అదే హిందీ గావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు ఏదైనా. ఓకేనా? లాంగ్వేజ్‌కో లేదంటే ఒక భాషను, ఒక స్పీచ్‌కి గాని మనం అటాచ్ అయిపోయి ఉన్నాం కాబట్టి, సో, ఆ విధంగా చెప్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి, సో, మన యూనివర్స్ కూడా మనతో అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఏ విధంగా మాట్లాడుతుంది? అత్యంత సులువైన రీతిలో. నీ నీ యొక్క అంటే అంత క్రితం లెసన్స్‌లో కూడా మనం చూసాం. ఏంటంటే, అంటే యువర్ చైల్డ్ సెల్ఫ్ అంటే నువ్వు చిన్నతనంలో అంటే ఈవెన్ ఒక పసిబిడ్డకు కూడా ఏ భాషలో చెప్తే అర్థమైపోతుందో, అంత తేలికైన భాషలో నీకు చెప్పడానికి యూనివర్స్ ఈ విధంగా సిద్ధపడుతుంది. అంటే నీకు తెలిసిన మాటల్లోని, నీకు తెలిసిన నీకు తెలిసిన పదాలనే ఉపయోగించి, నీకు తెలిసిన లాంగ్వేజ్‌ని ఉపయోగించి, నీ మైండ్ ఇయర్‌లో అది చెప్తుందన్నమాట. అంటే బయటికి వినిపించకపోవచ్చు మాటలు. కానీ నీ లోపల లోపల ఆ విషయం నీకు అర్థమైపోతుంది నీ మనసుకి. Thus, visions will be the primary mode of direct connection for some. Others will receive the guidance in messages. కొంతమందికేంటంటే డైరెక్ట్ కనెక్షన్ కింద విజన్స్ రూపంలో వాళ్ళకి తెలియజేయబడాల్సిన మెసేజెస్ అన్నీ తెలియజేయబడిపోతూ ఉంటాయి. కొంతమందేంటంటే మెసేజెస్ రూపంలో అర్థం చేసుకుంటూ అండ్ మెసేజెస్ రూపంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్‌ని అందుకుంటూ ఉంటారనమాట. Remember, you receive from your soul. That's the human experience of seeing the vision in the room, or human experience of hearing the message audibly, as you would hear in everyday world. This is not how the soul communicates, not with the eye, not via the ear. The soul receives the information in the higher frequencies of a universal vibration, and this shows up to you in the mind's eye, in the mind's ear, and in your heart. సో, ఏం చెప్తున్నారు? ఎక్కడి నుంచి మీరు ఈ మెసేజెస్‌ని అంటే మన లోపల ఉన్న దేని ద్వారా ఈ మెసేజెస్‌ని మనం యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం? మనం ఏంటి? ఈ శరీరం, ఈ హ్యూమన్ కంటైనర్‌లో ఉన్నటువంటి ఆత్మ స్వరూపాలం. సో, నీ ఆత్మ ఆ యూనివర్స్ నుంచి వచ్చేటువంటి మెసేజ్‌ని అర్థం చేసుకుంటుంది. సో, నువ్వనుకున్నట్టుగా ఈ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్‌లో మనం ఏంటి? ఒక టీవీ పెట్టుకుంటాం. అందులో సీరియల్ చూస్తూ ఉంటాం. మన చుట్టూతా నడిచే డ్రామాలన్నీ చూస్తూ ఉంటాము. మన చుట్టూతా అదిగో జనాలు కొట్టుకుంటున్నా చూస్తుంటాము, నవ్వుతున్నా చూస్తున్నాం. ఈ విధంగా కాదు నువ్వు విజన్స్ అంటే చూసేది. అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా నిన్ను పలకరించారో, లేదంటే జోకులు వేశారో ఇవన్నీ ఏంటి? నీ హ్యూమన్ ఇయర్‌కి వినబడుతూ ఉంటాయి. సో, బట్ ఈ విధంగా కాదు నువ్వు వినేది. మరి ఎలా వింటావు? నీ యొక్క మైండ్ ఐలో చూస్తావు. నీకిచ్చే విజన్స్‌ని, యూనివర్స్ ఇచ్చే విజన్స్‌ని. నీ మైండ్ ఇయర్‌తో వింటావు. అంటే బయటికి శబ్దం రాకపోవచ్చు. కానీ నీకు క్లియర్‌గా ఎవరో ఏదో చెప్తున్నట్టు మాత్రం నీకు అర్థమైపోతుంది. అండ్ నీ హృదయంతో రిసీవ్ చేసుకుంటావు ఈ మెసేజెస్ అన్నీ. అని చెప్పి చెప్తున్నారనమాట. దిస్ మీన్స్ యూ రిసీవ్ విజన్స్ ఫ్రమ్ ది యూనివర్స్ ఇన్ యువర్ మైండ్స్ ఐ. యూ రిసీవ్ ద మెసేజెస్ ఫ్రమ్ ది యూనివర్స్ ఇన్ యువర్ మైండ్స్ ఇయర్. యూ రిసీవ్ ద నోయింగ్ ఫ్రమ్ ది యూనివర్స్ ఇన్ యువర్ హార్ట్. రీకాల్. సో, రీకాల్ అని చెప్పి అది స్పెసిఫిక్‌గా చెప్తున్నారనమాట. ఏంటంటే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పదే పదే ఈ విషయాన్ని పదే పదే సార్లు మీకు గుర్తు తెస్తూనే ఉన్నాం. ఏంటి అని? ద హార్ట్ ఈస్ వేర్ యువర్ సోల్ రిసైడ్స్. నీ హృదయ స్థానంలో ఎప్పుడు కూడా నీ ఆత్మ అక్కడే ఉంది. సో, అక్కడి నుంచే నువ్వు ఎన్నో విషయాలు
యూనివర్స్ ఇచ్చే ప్రతి గైడెన్స్, నా యొక్క సోల్ పర్పస్ ఏంటి అని నువ్వు అడిగినా కానీ, నా సోల్ పాత్ ఏంటని నువ్వు అడిగినా కానీ, ఒకటే సమాధానం అన్నమాట. నీ హృదయాన్ని నడిపించని నీ జీవితాన్ని. నీ హృదయం వెంట నడువు. అదే నీకు చూపిస్తుంది నీ సోల్ పాత్ ఏంటో. నీ హృదయానికి క్లియర్‌గా తెలుసు. ఆ నోయింగ్ రూపంలో దానికి తెలుసు అన్నమాట. ఎందుకు? ఎందుకు హృదయాన్ని ఫాలో అవ్వాలి? ఎందుకంటే ఆత్మ అక్కడే ఉంది కాబట్టి. ఆత్మ అక్కడే కొలువై ఉంది కాబట్టి, నీ హృదయాన్ని నమ్ము. నీ హృదయం చెప్పే వైపు నడువు. సో, తద్వారా నీ అంటే నీ ఆత్మ పురోగతి జరిగిపోతుంటుంది. అండ్ నేను ఒక ఆత్మగా ఇలా అనేక జన్మలు తీసుకుంటున్నాను. మరి ఈ జన్మలో నా పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలన్నా గాని, నీ హృదయాన్ని ఎప్పుడైతే గనుక నువ్వు ఫాలో అవుతావో, నువ్వు ఆటోమేటిక్‌గా అదే మార్గంలో ఉంటావు. ఎప్పుడైతే మైండ్ ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో చాలా మటుకు అది ఈగోయిస్టిక్, మనం ఏం చేస్తుంటుంది ఆ ఈగో అనే ఒక డబ్బాలో ముంచేస్తదనమాట మనల్ని. మన కల్చర్, మన ట్రెడిషన్, మన పీపుల్, మన సొసైటీ ఏం చెప్తున్నారు, ఎంతసేపు దాన్నే పట్టుకునుండి ఇంకా అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళలేకపోతాం అన్నమాట ఒక స్టెప్ కూడా. When you receive messages, they show up in few ways. The language that you hear as a human is not usually translatable in receiving. When you hear the messages from the guides, they're usually a form of telepathy in your mind's ear. This is the same way you will hear messages from the departed too. It is not audible sound in the room for most of the part, although for a tiny portion of you will hear audibly. Yet, to hear audibly is not better, more advanced, and it is not the goal. ఓకే. సో, మరి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాము అంటే గనక, ఈ మెసేజెస్ అన్నీ కూడా నువ్వు టెలిపతిక్‌గా నీకు అర్థమైపోతూ ఉంటాయి. అంటే మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ అన్నమాట. అక్కడ మాటలుండవు. సో, చేష్టితములు ఏవి ఉండవన్నమాట. జస్ట్ మీ మనసులో ఒక క్వెషన్ మెదులుతుంది. దానికి ఆన్సర్ కూడా మీ మనసులోనే మెదిలిపోతుందన్నమాట. సో, అలా ఆ విధంగా టెలిపతిక్‌గా ఈవెన్ మీ చనిపోయిన ప్రియమైన వారితో కమ్యూనికేట్ చేయాలి అన్నా కానీ, వాళ్ళు ఇదే మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. మీతో టెలిపతిక్‌గా కమ్యూనికేట్ చేస్తారు. కొంతమంది మాత్రము ఓకే. ఏంటంటే క్లియర్‌గా ఏదో ఒక రూమ్‌లో ఒక వాయిస్‌తో వినపడుతున్నట్టుగా, అంటే పెద్ద పెద్ద శబ్దాలతో క్లియర్‌గా వినపడినట్టుగా కొంతమందికుంటుంది. అంటే క్లెయిర్ ఆడియన్స్ అంటారు కదా! కొంతమందికేంటంటే క్లియర్‌గా క్లియర్ ఆడియన్స్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ బయట నుంచి ఒక సౌండ్ వినపడుతుంది వాళ్ళకని కాదు. క్లియర్ ఆడియన్స్ అన్నా వాళ్ళకి ఆ మైండ్ ఇయర్‌లోనే వాళ్ళకి వినపడిపోతూ ఉంటుందన్నమాట. అయితే కొంతమందికేంటంటే బయట నుంచి క్లియర్‌గా ఒక శబ్దం వచ్చినట్టు వినపడుతూ ఉంటుంది. కానీ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆథర్, సో, అలా బయట నుంచి శబ్దం వచ్చి అంటే అంత స్పష్టంగా వినపడితేనే నీకు వినపడినట్టు, అప్పుడే నీకు ప్రాపర్‌గా ఒక సైకిక్ ఎబిలిటీ ఉన్నట్టు అని కానే కాదు. అదసలు గోల్ కానే కాదు. నీకు బయట నుంచి ఏ శబ్దం వినపడకపోయినా, నీ మైండ్ ఇయర్‌లో నీకు క్లియర్‌గా స్ఫురించింది. నీకు రావాల్సినటువంటి చక్కటి మెసేజ్ నీకు రిసీవ్ చేసుకున్నప్పుడు అదంతే. అంత చాలు. అంతకు మించి అక్కర్లేదు అని చెప్తున్నారనమాట. టు హియర్ ఇన్ యువర్ మైండ్స్ ఇయర్ and to have ability to separate your own egoic thought from this message itself, this is the task for you. To be able to hear clearly the higher understanding of the universe, to be able to hear clearly the sweet whisper of your soul, it takes some practice to dull your mind chatter, to vanquish your own looping thoughts, the egoic desire, the grasping of the fear, and so forth. This is where stillness without distraction, creating a place of human sensory deprivation so that thoughts can finally stampede, carry in, and eventually exhaust themselves and become still, allowing the true messages to arrive. సో, ఏం చెప్తున్నారు అంటే, సరే మరి నాకు ఓకే. మనసులో ఒక విషయం మెదిలిపోయిందండి. నాకు తెలిసిపోయింది అని చెప్పేసి టెలిపతిగా నాకొక మెసేజ్ వినపడిపోయింది అని చెప్పేసి దాన్ని పాటించామనుకోండి, కొన్నిసార్లు మనకి నష్టం జరగవచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్న దారిలో వెళ్ళకపోవచ్చు. అప్పుడేంటి ఆవిడేం చెప్తున్నారు అంటే, కొన్నిసార్లు నీ నీ అంటే టెలిపతిక్‌గా నీ యొక్క మైండ్స్ ఇయర్‌లో ఒక ఇన్ఫర్మేషన్ నీకు రిసీవ్ చేసుకున్నట్టు అనిపించవచ్చు. కానీ కొన్నిసార్లు అది నీ ఈగోయిస్టిక్ మైండ్ సెట్ నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్ కావచ్చు. కానీ సో, ఏంటి అంటే అది నీకు టెలిపతిక్‌గా యూనివర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజా? లేదు అంటే గనక నీ ఈగోయిస్టిక్ మైండ్ సెట్ నుంచి వచ్చినటువంటి మెసేజా? అని ఈ డిఫరెన్షియేట్ చేసుకోవడం మాత్రము నీ బాధ్యత. అది నీదే టాస్క్. దాన్ని అంటే దాంట్లో ఉత్తీర్ణులు కావాల్సిన బాధ్యత నీకే ఉంది. సరే మరి నేను అంటే
నేను మరి యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఆ మెసేజ్‌ని టెలిపతిక్‌గా నేను కరెక్ట్‌గా నేనే రిసీవ్ చేసుకున్నానా? లేదు అంటే నా ఈగోయిస్టిక్ మైండ్ ఈ డ్రామా ప్లే చేసి నాకు ఈ మెసేజ్ ఇచ్చిందా? అన్న విషయాన్ని నాకెలా అర్థమవుతుంది? నా యొక్క అంతరాత్మ ప్రబోధంగా నాకు ఈ మెసేజ్ వచ్చిందా? అనేది ఎలా తెలుస్తుంది అనంటే, దానికేం చెప్తున్నారంటే, ఇట్ టేక్స్ సమ్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు. ఏం ప్రాక్టీస్ చేయాలి? మన మైండ్ చాట్ అదే ధ్యానము. ఒక విధంగా చెప్పాలంటే, ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే గైడ్స్ నుంచి వచ్చిన మెసేజెస్‌లో ఎక్కడ కూడా వాళ్ళు మెడిటేషన్ చేయండి, ప్రేయర్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పట్లేదనమాట. అండ్ ఇదివరకు లెసన్స్‌లో కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎందుకు మేము ఆ పేర్లు మెన్షన్ చేయట్లేదని గైడ్స్ అంటున్నారంటే, ఎందుకంటే మెడిటేషన్ అనంగానే దానితో ఉన్నటువంటి కొన్ని ఆసనాలకో, లేదు అంటే ఇది పద్ధతి, ఇది క్రియలు, ఇలా చేయాలి, అలా చేయాలని దానికి అటాచ్ అయిపోతారు. ఏ అదే ఈగోయిస్టిక్ మైండ్‌సెట్ అన్నమాట. ఏదైతే అనవసరమో వాటినే గట్టిగా పట్టుకుని కూర్చుని, ఇలా చేస్తేనే అది వస్తుంది అని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుని కూర్చున్నామంటే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఈగోయిస్టిక్ మైండ్‌సెట్ ఈస్ ప్లేయింగ్ ద రోల్ దేర్. అలా కాకుండా మీకు ఎక్కడైతే పరమ ప్రశాంతంగా అనిపించి, ఎటువంటి ఆలోచన లేకుండా సంపూర్ణమైనటువంటి అంటే సంపూర్ణమైన సైలెన్స్‌లో, ఆ స్టిల్‌నెస్‌లో ఉండగలుగుతారో, అదే పర్ఫెక్ట్ స్టేట్ టు కమ్యూనికేట్ విత్ యూనివర్స్ అని చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే మనం అటాచ్ అయిపోతామని చెప్పనమాట. సో, ఏం చెప్తున్నారంటే, మన యొక్క మైండ్ చాటర్‌ని ఎప్పుడైతే తగ్గిస్తూ, మన యొక్క లూపింగ్ థాట్స్ అంటే ఏంటి? ఒకటేదో ఒక వాసనొచ్చింది. అరెరే! ఏదో మాడిపోతోంది. సో, అంతకుముందు నేను 4 రోజుల క్రితం పాలు పెట్టాను. అప్పుడు గూడా అంతే మాడిపోయింది. ఇప్పుడు గూడా ఎవరో మాడగొట్టేస్తున్నట్టున్నారు అని చెప్పి లూపింగ్ థాట్స్ పోతూ ఉంటాయన్నమాట. అంటే ఒక్కటేదైనా స్మెల్లొచ్చిందంటే ఇంకంతే. ఆ స్మెల్‌కి తగ్గట్టు ఇక మన హిస్టరీ అంతా తోడుకొని ఎళ్తదన్నమాట. అవి లూపింగ్ థాట్స్. సో, ఎప్పుడైతే ఈ లూపింగ్ థాట్స్‌ని, ఇగోయిక్ డిజైర్స్ నాకది కావాలి, ఇది కావాలి, లేదంటే భయాలు, లేదంటే ఈ రకరకాలన్నిటిని మన మైండ్‌లో ఎప్పుడైతే ఆ చాటర్‌ని తగ్గించుకుంటూ పోతామో, ఎప్పుడైతే ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోయి, మన ఒక స్టిల్‌నెస్‌కి చక్కగా మనం ఒక స్టిల్‌నెస్‌కనేది అంటే, ఒక స్థిర చిత్తంతో ఎప్పుడైతే ఉండగలుగుతామో, అప్పుడు నిజమైన మెసేజెస్‌ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. అప్పుడు మన ఈగోయిస్టిక్ మైండ్‌సెట్ నుంచొచ్చిందా? లేదంటే మన అంతరాత్మ ప్రబోధంగా మనం రిసీవ్ చేసుకున్నామా ఈ మెసేజ్ అనేది క్లియర్‌గా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం అన్నమాట. అంత ఫుల్ అవేర్‌నెస్ అండ్ అటెన్షన్ మనకుండాలన్నమాట. అంత అలర్ట్‌నెస్ మనకుండాలి. Once you have still your mind and opened up into no expectation, no desire for outcome, no fear of what you find there, this is where universe can reach you. అండ్ ఎప్పుడైతే మన మైండ్‌ని చాలా అంటే స్థిరపరుచుకుని అండ్ ఎప్పుడైతే గనక ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేనటువంటి అంటే ఒక ఓపెన్‌నెస్‌తో మన యొక్క హృదయాన్ని చక్కగా అంటే ఐయామ్ ఓపెన్. ఐయామ్ నౌ అంటే నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎలాంటిదైనా పర్వాలేదు. ఆహ్, చాలా మందండి ఎంతో మందికి అంటే వాళ్ళు ఇప్పటిదాకా వెళ్తున్న మార్గాన్ని కంప్లీట్‌గా అంటే 180-360 డిగ్రీస్ యాంగిల్ డీవియేషన్‌లో వెళ్ళిపోవాల్సినటువంటి మెసేజెస్ కూడా ఎంతో మంది రిసీవ్ చేసుకున్నారనమాట. అంటే ఇప్పటిదాకా కార్పొరేట్ లైఫ్ ఆహ్, మనందరం గూడా 'సోల్ ప్లాన్' అనే పుస్తకం చదివే ఉంటాం. అందులో ఆథర్ రాబర్ట్ స్క్వార్ట్జ్ గారు. ఆయనేంటంటే ఒక కార్పొరేట్ జాబ్ జేస్తూ ఉంటారు. కార్పొరేట్ జాబ్ చేస్తుంటారు. ఎన్ని సార్లు ఆయనకి ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంతలాగా ఆహ్, అంటే ఆహ్, అంటే ఎంతలాగా ఎఫర్ట్స్ పెట్టి ఆయనకి ప్రమోషన్‌కి అర్హులు. ఆయనకు కావాల్సినటువంటి చక్కగా చెప్పాలి అంటే ఆహ్, ఆహ్, మంచి అంటే సాలరీ హైక్స్ ఇలాంటియన్నీ పొందాల్సి ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడు కూడా ఆయన ఏమాత్రం అప్రిసియేషన్ పొందరన్నమాట. చాలా వెక్స్ అయిపోతారు ఆ కార్పొరేట్ జాబ్‌తో. అసలు ఏంటి అని అర్థం కాదన్నమాట తనకి లైఫ్. అనుకోకుండా ఒక 360 డిగ్రీ యాంగిల్ టర్న్ తిరిగింది తన లైఫ్. ఇప్పుడు చూడండి తను కార్పొరేట్ జాబ్ వదిలేసి, నువ్వు చేయాల్సిందేంటి కంప్లీట్‌గా నువ్వు వెళ్ళాల్సింది ఆధ్యాత్మిక మార్గంలో అని తనకి మెసేజ్ వచ్చేసరికి కంప్లీట్‌గా హి డీవియేటెడ్ ఫ్రమ్ దట్ పాత్ అండ్ కంప్లీట్‌గా ఈ సోల్ పాత్‌లో ఉంటూ తను చక్కగా ఈ 'సోల్ ప్లాన్' అనే పుస్తకాన్ని మనకి రచించారు. జస్ట్ ఎ మినిట్ అండి. ఒక్క నిమిషం. Okay. Once you have stilled your mind and open up into no expectation, no desire for outcome, and no fear for what you find there, this is where universe can reach you. So ఎప్పుడైతే మనం ఓపెన్‌గా ఉండి ఓపెన్ హార్ట్‌తో ఉండి, ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అండ్ లేదు లేదు నాకు యూనివర్స్ ఈ విధంగా నాకు గైడ్ చేయాలి అని చెప్పి ఒక కోరిక అనేది లేకుండా అండ్ భయం కూడా లేకుండా, అమ్మో! ఏం చెప్తుందో, నేను యూనివర్స్‌ని ఒక క్వెషన్ అడిగాను. నాకు ఈ మార్గాన్ని చూపించు అని చెప్పి, ఈ పరంగా నేను వెళ్ళొచ్చా లేదా అని చెప్పి, అమ్మో! యూనివర్స్ ఏం చెప్తుందో అన్న భయము లేకుండా ఎవరైతే ఏది వచ్చినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా ఆత్మ పురోగతికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎవరైతే భయరహితంగా అలా ఓపెన్ హార్ట్‌తో ఉంటారో, అప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా యూనివర్స్ మిమ్మల్ని రీచ్ ఔట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. యూ మే ఫైండ్ యువర్ సెల్ఫ్ రిసీవింగ్ మెసేజెస్ వెన్ యూ ఎంటర్ ఇంటూ స్టిల్‌నెస్.
Often, messages come unexpectedly while you're doing easy, relaxed, uncomplicated things like walking, being in nature, waking up from your dreams, journaling, reading, listening to music, simply showing up to where you are and what you're doing without attachment to a particular idea about how it should be or should not be. ఓకే. అండ్ సాధారణంగా ఈ మెసేజెస్ ఎప్పుడు మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటామంటే, కంప్లీట్‌గా స్థిర చిత్తంతో ఉన్నప్పుడు, అట్ ది సేమ్ టైమ్ కొన్నిసార్లు చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనమాట. ఎంతో నువ్వు హ్యాపీగా ఉండి, జాయ్‌ఫుల్‌గా ఉంటూ ఒక మ్యూజిక్ వింటూనో, లేదంటే నేచర్‌లోకి వాక్‌కెళ్ళినప్పుడు అండ్ ఎప్పుడైతే గనక అన్‌కాంప్లికేటెడ్ అంటే ఆఖరికి మనం కాంప్లికేటెడ్ లేనటువంటి కాంప్లికేషన్స్ లేనటువంటి పనులు అంటే ఏదన్నా బట్టలు మడత పెడుతున్నాం, అంట్లు కడుక్కుంటున్నాము. సో, ఈ సమయంలో కూడా అనమాట. ఎక్కడైతే గనక ఇదిగో ఈ పని ఇలాగే జరగాలి, ఇలాగే చేయాలి అని చెప్పేసి ఎటువంటి ఆతృత లేకుండా ప్రశాంతంగా కూర్చొని తెలిసిన పని మనం కాంప్లికేటెడ్‌గా లేనటువంటి ఏదైనా పనులు జరిగేటప్పుడో, మీరు మోస్ట్ జాయ్‌ఫుల్ మొమెంట్‌లో ఉన్నప్పుడో, సో, మీరు మోస్ట్ రిలాక్స్డ్‌గా చక్కగా హ్యాపీగా నేచర్‌లోకి వాకింగ్‌కెళ్తున్నప్పుడు ఈ మెసేజెస్ అనేవి మీకు రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. When you let go of your attachment to how things should be or must be, this is when you begin to hear divine messages, which you will recognize as your soul's truth. ఓకే. సో, ఎప్పుడైతే గనక మనం అటాచ్‌మెంట్ వదిలిపెట్టుకుంటామో, అంటే ఏంటి అంటే, ఇది ఇలాగే జరగాలి, ఈ మార్గంలోనే వెళ్ళాలి అన్నటువంటి అటాచ్‌మెంట్ అట్లాంటిది ఏమీ లేకుండా, అంటే ఎటువంటి అటాచ్‌మెంట్ లేకుండా, ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, ఎటువంటి ఔట్‌కమ్ మీద డిజైర్స్ లేకుండా, ఎప్పుడైతే గనక ఫ్రీగా, ఓపెన్‌గా ఉన్నామో, అప్పుడు డివైన్ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. How is it? How is it then you begin to practice listening for the sweet whisper of the universe? How do you begin to learn how to hear this messaging? The answer is simple, but it can be terrifying too. You simply begin. You step apart from all the illusion, misbelief, a group thought, or a dominant culture of your family, your friends, and you begin to walk on your soul path. You begin to live your true life. Whatever this is for you, and as you step into your true self, you enter in with heart wide open, trusting that all messages will arrive. ఓకే. సరే మరి నేను ఎలా ప్రాక్టీస్ చేయాలసల? ఏమని ప్రాక్టీస్ జేయాలి? ఎలా వస్తది నాకీ యూనివర్స్ నుంచి మెసేజెస్? నేనెప్పుడు వినగలుగుతాను ఈ నా అంతరాత్మ ప్రబోధాన్ని అని అంటే గనక ఆమేం చెప్తున్నారంటే, అంటే గైడ్స్ ఏం చెప్తున్నారంటే, అసలు నీ ఇల్యూషన్ అంటే ఏంటంటే, ఇది నా ప్రపంచం, ఇది నా జీవితం, ఇది నా కుటుంబం, ఇది నేను అని చెప్పి మనం ఏదైతే ఒక ఇల్యూషన్, ఒక బిలీఫ్స్ మనం క్రియేట్ చేసుకుంటామో అండ్ గ్రూప్ థాట్స్, గ్రూప్ కాన్షియస్‌నెస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేటువంటి అంటే నా కల్చర్ ఇది, నా ట్రెడిషన్ ఇది, ఇవి నా పద్ధతులు, ఇవి ఇలాగే చేయాలి, ఇది ఇలాగే జరగాలని మన కల్చర్ నుంచి, మన ఫ్యామిలీ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి, మన సొసైటీ నుంచి ఏవైతే పుణికిపుచ్చుకుంటామో అవన్నీ కూడా వదిలిపెట్టి అంటే వాటన్నిటిని పక్కకు నెట్టి ఎప్పుడైతే నీకు హృదయానికి ఏది ఆనందాన్ని కల్పిస్తుంది అన్న మార్గం వైపు నువ్వు నడిచినప్పుడు, అప్పుడు నువ్వు నిజంగా ఏంటి అంటే, నీ ఆత్మ స్థాయి నుంచి నువ్వు బ్రతుకుతున్నట్టు. ఎప్పుడైతే ఈ ఆత్మ స్థాయితో నువ్వు బ్రతుకుతూ, వైడ్ ఓపెన్‌గా ఉంటూ, అంటే ఎటువంటి మెసేజొచ్చినా, ఏ మార్గంలో నడవాల్సి వచ్చినా, నేను సిద్ధంగా ఉన్నాను, నేను నిర్భయంగా ఉన్నాను అని ఎప్పుడైతే హార్ట్ వైడ్ ఓపెన్‌గా ఉండి, అండ్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేస్తూ నువ్వు ముందుకెళ్తావో, మెసేజెస్ అనేవి నిరంతరంగా నీకు రావడం మొదలుపెడతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. In truth, messages are always available to you in every moment. As your ability enters into stillness to listen and to understand what divine language sounds like, expands you and will begin to hear the messages frequently, if not all the time. సో, ఎప్పుడైతే గనక మనం అంటే ఎప్పుడు కూడా ఈ స్టిల్‌నెస్‌లోకి అంటే మోస్ట్‌లీ ఏంటంటే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటే గనక ఎప్పుడు మనం స్టిల్‌నెస్‌లో ఉంటాం అన్నమాట. ఎందుకు ప్రెజెంట్ మొమెంట్, నథింగ్‌నెస్, స్టిల్‌నెస్ అని ఎందుకు ఈ మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారంటే, ఎప్పుడైనా గాని పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో మనం ఆక్యుపైడ్‌గా ఉన్నప్పుడు ఏంటి? సో, నా జీవితం ఇది, నేనిలాగా, నా బ్యాక్‌గ్రౌండ్ ఇది, నేను ఇది చదువుకున్నాను, నేను ఇది చేస్తున్నాను అని చెప్పి మనం అందులో అంతా మునిగిపోయి ఉంటాం గాబట్టి, మనకుండేటువంటి పాసిబిలిటీస్ ఏమైపోతాయి చూడండి. ఇప్పుడు సుకృత ఉంది. సుకృత ఈ పలానా కండిషన్స్‌లో పెరిగింది. ఇది చదువుకుంది. ఈ విధమైన ఉద్యోగం చేస్తుంది కాబట్టి, సుకృత లైఫ్ ఒక 10 సంవత్సరాలతో 10 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉండబోతోంది. ఇప్పుడు నేనేదైతే చేస్తున్నానో, నేనేదైతే సంపాదిస్తున్నానో, దానికి తగ్గట్టుగానే కదా నా జీవితం ఉంటుంది. అంతే పాసిబిలిటీ ఉంటుంది. కానీ, ఆ స్టిల్‌నెస్‌లో, ఆ నథింగ్‌నెస్‌లో ఏముంటుంది? ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే, ఎప్పుడైతే నేను, నాదిది, నాదది అని చెప్పేసి ఇలాంటి ఎటువంటి డెఫినిషన్స్ లేకుండా, ఎప్పుడైతే మనం మెడిటేషన్‌లో ఆ నథింగ్‌నెస్, ఆ స్టిల్‌నెస్‌లోకి రీచ్ అవుతామో,
అప్పుడు నీ ఊరు పోతుంది, నీ పేరు పోతుంది, నీ ఐడెంటిటీ పోతుంది. నువ్వెవరో పోతావు. నువ్వేమవుతావు మరి? యూ బికమ్ నథింగ్ వేర్ యూ బికమ్ ఎవ్రీథింగ్. అంటే ఏంటంటే ఆ నథింగ్‌నెస్‌లో, ఆ జీరో స్టేట్‌లో యూ ఆర్ ఎవ్రీథింగ్. అంటే నీకు అనంతమైన పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. యూ కెన్ బికమ్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ మానిఫెస్ట్ ఎనీథింగ్ ఇంటు యువర్ లైఫ్. సో, అందుకని బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్ వితౌట్ ఎనీ టచ్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ఫ్యూచర్ అని అందుకే అంటామన్నమాట మనం. ఎప్పుడు కూడా. అంటే మనం చాలా సార్లు వింటూ వింటూ ఉంటాం గదా! ఏంటి అంటే ఆ జీరో స్టేట్‌లో ఉన్నప్పుడు, ఆ స్టిల్‌నెస్‌లో ఉన్నప్పుడు, ఆ నథింగ్‌నెస్‌లో ఉన్నప్పుడు ఎటువంటి పాసిబిలిటీ అయినా కానీ, ఈ సొసైటీ, ఈ అంటే ఈ ప్రపంచం, ఈ కల్చర్, ఈ డాక్టర్స్ ఎవ్వరు ఏదైనా చెప్పవచ్చు. కానీ నువ్వు దానన్నిటికంటే భిన్నంగా ఉండేటువంటి ఒక పాసిబిలిటీ నీ లైఫ్‌లో నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు? నువ్వు ఆ నథింగ్‌నెస్‌లోకి, ఆ జీరో స్టేట్‌లోకి వెళ్ళగలిగినప్పుడు. సో, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో నువ్వు బ్రతికినప్పుడు ప్రతి నిమిషం కూడా ఆనందంగానే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే గనక నువ్వు ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో బ్రతుకుతున్నప్పుడు ప్రతి క్షణము కూడా నువ్వు ఈ డివైన్ మెసేజెస్ అనేవి రిసీవ్ చేసుకుంటూనే ఉంటావు. ఆ ఒక్క క్షణమే కాదు, నిరంతరంగా నీకు డివైన్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు. బిగిన్ టు లిజన్ నౌ. ట్రస్ట్ దట్ విత్ రిపీటెడ్ ప్రాక్టీస్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ డివైన్ స్పేస్ యూ విల్ ఓపెన్ అండ్ యూ విల్ హియర్. సో, ఏంటంటే వినడానికి సిద్ధంగా ఉండు. అండ్ నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో, ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడానికి, ఆ స్టిల్‌నెస్‌లో ఉండడానికి, భయరహితంగా ఉండడానికి, నీ హృదయ స్థానం నుంచి నువ్వు బ్రతకడానికి, నీ హృదయాన్ని ఎప్పుడు ఓపెన్‌గా ఉంచుకోవడానికి, అటాచ్‌మెంట్స్ లేకుండా ఉండడానికి, వీటన్నిటికి కూడా కొంత ప్రాక్టీస్ అవసరం. జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఆ డివైన్ స్పేస్‌లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరింత ఓపెన్‌గా తయారవుతూ ఉంటాము. అండ్ మరింతగా ఆ డివైన్ మెసేజెస్‌ని ప్రతి క్షణము కూడా రిసీవ్ చేసుకోవడానికి మనం అంటే మనం సిద్ధమైపోతామనమాట. సో, యాక్చువల్‌గా నాకిక్కడ ఒక స్టోరీ గుర్తొచ్చిందండి. అది ఒక నియర్ డెత్ స్టోరీ అనమాట. ఒక ఆమెకి చిన్నప్పటి నుంచి తనకి యాక్చువల్‌గా ప్రీ బర్త్ మెమోరీస్ గుర్తుంటాయన్నమాట. అంటే ఆహ్, తను ఆహ్, తను పుట్టిన తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే, వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు జపనీసో, రష్యన్సో అనుకుంటా. సో, ఏంటంటే వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు చాలా పూర్ కండిషన్‌లో ఉండి ఈ అమ్మాయిని పెంచలేక అండ్ వాళ్ళ అమ్మగారు అప్పటికి ఇంకొక ప్రెగ్నెంట్‌గా ఉంటారనమాట. తన తమ్ముడితో ప్రెగ్నెన్సీతోనే ఉంటారు. సో, ఏంటంటే ఇదంతా మేనేజ్ చేసుకోవడం కష్టమయ్యి తన ఏంటంటే గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఆ పిల్లని వదిలేస్తారనమాట. అయితే ఏంటంటే వాళ్ళ అమ్మనెప్పుడు చూడలేదు. వాళ్ళ అమ్మ, నాన్న ఏంటంటే కొంచెం డబ్బులు సంపాదించడానికి అని చెప్పి వేరే కంట్రీ ఎళ్ళిపోతారు. అక్కడ బ్రతుకుతూ ఉంటారనమాట. అయితే ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత ఈ పిల్ల ఏంటంటే ఈ పిల్లని చిన్న పసిబిడ్డగా ఉండగానే గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్‌కి ఇచ్చేస్తారు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత వస్తుందనమాట. ఈమె ఈ పాప ఏం చేస్తుంటుంది ఎప్పుడు గూడా వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యని అమ్మ, అమ్మ, నాన్న, నాన్న అని పిలుస్తూ ఉంటదనమాట. అయితే ఏంటంటే వాళ్ళ అమ్మ అని కూడా తనకు తెలీదనమాట. వాళ్ళ అమ్మ ఈమె అని కూడా. అయితే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫారెన్ నుంచి రిటర్న్ ఒస్తారు. అప్పుడు మీ అమ్మ అంటే, నేను మీ అమ్మనమ్మా అంటే తిను నమ్మదనమాట. అయితే తనకి సడెన్‌గా ఒకసారి ఏంటంటే తను పడుకోంగానే తన ప్రీ బర్త్ మెమరీ గుర్తొస్తదనమాట. తను ఎలా తన లైఫ్‌ని క్రియేట్ చేసుకుంది. అండ్ తను ఈ భూమి మీదకి రాకముందు తను ఎలా ఉంది. తను అంటే తను ఒక సోల్ గైడ్ చేత గైడ్ చేయబడుతూ ఉంటదనమాట. "నువ్వు వెళ్ళు, వెళ్ళు" అని చెప్పేసి. సో, డెలివరీ అప్పుడు ఆ డెలివరీ అవ్వంగానే ఈ ఈ అంటే డాక్టర్స్ ఏం జేస్తారు సాధారణంగా పిల్లల్ని తీసుకొని వెంటనే తల్లి యొక్క గుండెల మీద వేసేస్తారు కదా! అయితే ఏంటంటే, తనకి అసలా ఆ డెలివరీ టైమ్‌లోనే అప్పుడే ఎంటర్ అవుతదనమాట ఆమె. అప్పటిదాకా గూడా ఆమె తల్లి పొట్టలోకి ఎంటర్ గాదనమాట సోల్. అయితే ఏంటంటే కరెక్ట్‌గా డెలివరీ టైమ్‌లో ఎంటర్ అవుతది. చాలా కష్టంగా అనిపిస్తది. ఆ గర్భవాసం చేయడము. ఆ కొద్ది సమయం పాటే. ఇక రాంగానే ఆమె చాలా భయపడిపోతదనమాట. భయపడిపోయి ఏడ్చేస్తూ ఉంటే, తల్లి హృదయం మీద ఎప్పుడైతే ఆ బిడ్డని వేసేస్తారో, అప్పుడు చాలా కంఫర్టింగ్‌గా ఫీల్ అవుతదనమాట ఈమె. ఎనలేని ప్రేమ ఎలా అయితే దేవుడి దగ్గర నుంచి అయితే ఎంత ప్రేమ ఆ సోర్స్‌లో ఆ సోల్ ప్లేన్ మీద ఉన్నప్పుడు ఎంత ప్రేమ రిసీవ్ చేసుకుంటదో, తన తల్లి గుండెల మీద వేసినప్పుడు ఆ పసిబిడ్డ అంత ప్రేమను ఫీల్ అవుతదనమాట. ఎంత కంఫర్టింగ్‌గా ఫీల్ అవుతది. అదంతా గుర్తొచ్చి, అప్పుడు ఆ పసిబిడ్డ తను కళ్ళెత్తి చూస్తది గదా! వాళ్ళ అమ్మని. ఆ అమ్మ రూపం గుర్తొచ్చి, అవును నువ్వే మా అమ్మవి అని చెప్పుద్దనమాట ఎళ్లి తన ప్రీ బర్త్ మెమరీ అంతా గుర్తొచ్చి. ఆమెకు చాలా సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయన్నమాట. చెట్లు మాట్లాడతాయి ఆమెతో. వాళ్ళు పెంచుకునే ఇంట్లో ఉన్న హెన్, తర్వాత గోట్ ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ మాట్లాడుతూ ఉంటాయన్నమాట. అయితే ఏంటి అంటే ఆమెకి సరే అనుకోకుండా అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతారంటే తన గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇద్దరు జస్ట్ వితిన్ ఎ ఫ్యూ డేస్ డిఫరెన్స్‌లో చనిపోతారు. అయితే ఈ సో, వీళ్ళ అమ్మగారు, నాన్నగారు మళ్ళీ దే విల్ రిటర్న్ టు ఫారెన్ అన్నమాట. ఈమెను తీసుకొనెళ్లి వాళ్ళ మావయ్య దగ్గర వదిలిపెడతారన్నమాట.
తనని చూసుకోమని చెప్పి. వీళ్ళ మామయ్య ఏంటి, తన తల్లిదండ్రి చనిపోయారన్న దుఃఖంలో బాగా డ్రింకింగ్ చేసేస్తూ, ఒకలాగా చెప్పాలంటే ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ, ఈ పిల్లని చంపేయాలనుకుంటాడనమాట. ఈ పిల్లని చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఈ పాప ప్రతిసారి తను తాగొచ్చినప్పుడు తను చంపాలి అన్న అంటే ఆ మర్డర్ టెండెన్సీస్ లేదంటే గనక అలా చంపాలి అన్న కిల్లింగ్ టెండెన్సీస్ వచ్చినప్పుడల్లా తను చెట్లు పిలిచేవన్నమాట. "ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడొచ్చి దాక్కో." లేదంటే కోళ్ళు, లేదంటే గనక ఆ గోటు పిలిచి మా మధ్యన దాక్కో అని చెప్పి అలా అలా చెప్తూ ఉండేవన్నమాట. లేదంటే గనక బేస్‌మెంట్‌కెళ్ళు, లేదంటే గనక నువ్వు పైన అటకెక్కి దాక్కో అని చెప్పి మెసేజెస్ అన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఏంటంటే తనకొకసారి నియర్ డెత్ కాదు. సారీ. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ అవుతా ఉంటాయన్నమాట. స్ట్రెయిట్ 7 డేస్‌లో. అయితే మీరు నా స్పిరిట్ గైడ్స్ అయితే నా సోల్ గైడ్ అయితే ఆ సోల్ ప్లేన్ మీదకెళ్ళినప్పుడు అడుగుతదన్నమాట. మీరు నా స్పిరిట్ గైడ్స్ అయితే నాకెప్పుడు హెల్ప్ చేయడానికి ఉన్నవాళ్ళైతే మరి నన్నెందుకు వదిలేసారు ఇంత కష్ట సమయంలో? నేనెన్ని బాధలను అనుభవించాను. నా మామయ్య నన్ను ఎన్ని సార్లు చంపాలని ప్రయత్నించారు అని చెప్పంగానే తనకి గత జీవితం చూపించినప్పుడు తనకి రిసీవ్ చేసుకున్న ప్రతి మెసేజ్ "నువ్వు అక్కడికెళ్లి దాక్కో, ఇక్కడికెళ్లి దాక్కో, ఇలా దాక్కో, అలా చెయ్యి, ఇలా చెయ్యి" అని చెప్పిన ప్రతి మెసేజ్ కూడా ఆ స్పిరిట్ గైడ్స్ ద్వారా వచ్చిన మెసేజే అన్నమాట. కానీ తనకి తెలీదు. తనేమనుకుంటది తనకి తన ఓన్ మైండ్‌లోంచి తనకొచ్చిన ఆలోచనలనుకుంటదన్నమాట. కానీ వాళ్ళు చూపించినప్పుడు తను ఆశ్చర్యపోతదన్నమాట. నివ్వెరపోతుంది. అరే! ఇవన్నీ గూడా మీరిచ్చిన మెసేజెసా అని చెప్పి. యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించేదేంటంటే ఆమె ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్‌లో ఆ సోల్ ప్లేన్‌లోకెళ్ళినప్పుడు తనకొక రూమ్ నిండా ఉంటారన్నమాట గైడ్స్. అయితే తను అప్పటిదాకా వినుంటదేంటి మహా అయితే ఒక 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 మనిషికి ఇద్దరుంటారు. లేదంటే మహా కష్టమైన జీవితం అయితే ముగ్గురుంటారు గైడ్స్. కానీ ఒక రూమ్ నిండా గైడ్స్ ఏంటి? మీలో ఎవరు నా ఓన్ నా అంటే నా అంటే మై ఫస్ట్ స్పిరిట్ గైడో లేకపోతే గనక ఇందులో మీరెవరు లీడర్ అని అడుగుతదనమాట. అయితే ఒక లేడీ ముందుకొస్తదనమాట. ఆ సోల్ ప్లేన్‌లో ఒక స్పిరిట్ గైడ్ ముందుకొచ్చి, "నీకు అంటే నువ్వు పుట్టక ముందు నుంచి కూడా నేను నీతో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నీ కష్ట సమయాల్లో నేనున్నాను. బట్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నీకు సహాయం చేసిన వారే. మేమందరం కూడా నీ స్పిరిట్ గైడ్సే. ఎవరికీ ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఎవరికీ తక్కువ ఇంపార్టెన్స్ లేదు. అందరం కూడా నీకు సహాయం చేయడానికి ఇక్కడున్నాము అని చెప్తారనమాట. సో, సాధారణంగా మనం ఇద్దరం, ముగ్గురం అనుకుంటాం గదా! సో, ఆ ఇంటర్వ్యూ ద్వారా నాకర్థమైందేంటంటే సమ్ పీపుల్ మైట్ హావ్ మోర్ థాన్ 2 ఆర్ 3 అసలు ఒక గ్రూప్ చాలా పెద్ద గ్రూపే ఉందన్నమాట తనకి సహాయం జేయడానికి. సో, ఏంటి అంటే ఆ ఇంటర్వ్యూ ద్వారా నాకర్థమైందేంటంటే మెసేజెస్ సాధారణంగా ఏంటంటే మన ఆలోచన రూపంలోనే మనం అది నా ఆలోచనే కదా! నా బుర్ర నుంచి వచ్చిన ఆలోచనే కదా! అని మనం అనుకుంటాము. సో, కొన్ని సార్లేంటంటే మనం ఆహ్, ఏంటి అంటే సమ్‌టైమ్స్ విల్ నాట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ అన్నమాట. ఆ యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి? ఆ స్పిరిట్ గైడ్స్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏంటి? మన మైండ్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏంటి? అండ్ కొన్ని సార్లు ఆ యూనివర్స్ నుంచి నటువంటి మెసేజ్ అని మనం అనుకుంటాము. లేదు లేదు కొన్ని సార్లు మన ఎగోయిస్టిక్ మైండ్ గూడా మన మీద ప్లే చేస్తుంటుంది. ఈ రెండిటి మధ్య మనం డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే గనక దానికి ఏం చెప్పారు? ఒక విధంగా చెప్పాలంటే ధ్యానము. ఆ స్టిల్‌నెస్‌లోకి ఎళ్ళటము. అటాచ్‌మెంట్స్ లేకుండా ఉండడము. ఓపెన్ హార్ట్‌తో ఉండడము. ఎక్కువ హృదయ స్థానం నుంచి మనం వర్క్ చేయడము. వీటన్నిటి ద్వారా కూడా మనం ఆ మెసేజెస్‌ని మరింత మరింత రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాము అని చెప్పేసనమాట.